మనం పైపింగ్ వేయటం చూద్దామండి. పైపింగ్ ఎప్పుడు క్రాస్ పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకుంటే నీట్గా వస్తుందండి పైపింగ్. నేను పడేయకుండా తీయ రావాలండి. ఆపోజిట్లో రావాలి. ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇంతేనండి, ఆపోజిట్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ మనం ఇట్లా వేసుకోవాలండి. ఇది ఇట్లా లోపలికి పెట్టి థ్రెడ్ ఇట్లా పెట్టి మధ్యలోకి ఇట్లా పట్టుకోవాలి. డబల్ సింగర్ మిషన్ అయితే బాగా వస్తుందండి పైపింగ్. ఇట్లా రావాలి. చూడండి, థ్రెడ్ పైపింగ్ మనకి ఇట్లా వస్తుంది. నీట్గా వస్తుంది మనకి ఇట్లా. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 4 years పాపకండి. ఫ్రాక్ ముందే కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం చూద్దాము. ముందు లైనింగ్ పీస్ తీసుకోవాలి. దానిపైన పైపింగ్ ఇట్లా పెట్టాలి. ఇదిగోండి, మనం నెక్ ఫస్ట్ ఇట్లా లైనింగ్ మీద వేసుకోవాలి పైపింగ్ క్లాత్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని కుట్టుకుందాము. మెయిన్ లోపలికి ఉండాలి, లోపల వైపు బయటకు ఉండాలండి. ఇట్లా వేసుకోవాలి క్లాత్. ఇది శారీలో క్లాత్ అండి. మదర్ అండ్ డాటర్కి కుట్టించుకుంటున్నారు ఇట్లాగా. మనం చుట్టూ కట్ చేసుకోవాలి నెక్. ఇట్లా కట్స్ పెట్టుకోవాలండి. ఇట్లా కట్స్ పెట్టుకుంటే నెక్ అనేది బాగా నీట్గా తిరుగుతుంది. కట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. చూసారు కదండి మనకు పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం కుట్టుకొని చూపిద్దాం. ఇంతే అండి నెక్. ఇప్పుడు దీన్ని మొత్తం మనం స్టిచ్ చేసుకుందాము. ఇంకా ఈ చుట్టూ ఇట్లా కట్ చేసుకోవాలండి ఎగస్ట్రా వచ్చినవి. ఇదిగోండి, చుట్టూ కట్ చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ మనం స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ కూడా సేమ్ అండి, కాకపోతే చిన్న పాప కదా, నెక్ మనం చిన్నవి పెట్టుకుంటాం కాబట్టి హుక్స్ పెట్టుకోవాలి. మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి. సేమ్ అంతే, ముందు పైపింగ్ వేసుకోవాలి నెక్కి. దారం కూడా బ్యాక్ కదండి, మధ్యలో మనం కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ హుక్స్లు వస్తాయి.
ఇది కూడా ఫ్రంట్ లాగా బ్యాక్ కూడా ముందు పైపింగ్ వేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ వేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ నెక్ని మనం ఇలా తిప్పి కట్ చేసుకోవాలి. నెక్ వేస్ట్ వరకు కట్స్ పెడితే రౌండ్గా తిరిగి నెక్ రౌండ్ తిరిగిద్ది బాగా. ఇట్లా చుట్టూ కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత ఈ పక్కన ఉన్న వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కుట్టుకుందామండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన చిన్న ముక్క పెట్టుకోవాలి. పైపింగ్ వేసాం కాబట్టి ఇక్కడ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ రఫ్ లాగాలి. ఇప్పుడు మేము దీన్ని ఇట్లా తిప్పాలి. తిప్పి మళ్ళీ పైన కుట్టేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కదండి, కొంచెం మందంగా ఉండాలి. ఇట్లా ఫోల్డ్ చేయాలి. రఫ్ లాగాలి. రఫ్ అనేది కంపల్సరీగా లాగాలండి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎండ్ అయ్యేటప్పుడు అప్పుడే కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి ఇట్లా లోపల నుంచి పెట్టుకోవాలి. కాజల్ పట్టి. సో ఇప్పుడు మనం కాజల్ పట్టి కుట్టుకుందామండి. ఇది వచ్చేసి లోపల ఇట్లా లోపల వైపు నుంచి స్టార్ట్ చేయాలి. రఫ్ లాగాలి. ఇది కూడా ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సులు కాజల్ పట్టీకి చిన్నపిల్లల ఫ్రాక్ అండి. ఇది 3 years పాపది. చూడండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ కూడా షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కింద డాట్స్ వేసుకోవాలి. 1/2 inch చొప్పున వేసుకోవాలండి. చిన్నపిల్లలే కదా. ఈ డాట్స్ అనేది 3 inches ఉండాలండి. బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలండి. పట్టుకుంటే మనకి ఇక్కడ షేప్ తెలుస్తుంది. ఇట్లా
ఇట్లా 4 వైపులు వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎట్లా కుట్టాలో చూద్దాము కదా. చూడండి, ఇప్పుడు మనం పాపకి కుచ్చు హ్యాండ్స్ పెట్టుకుందామండి. దానికోసం ముందు ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉంటుంది మిషన్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం కుచ్చు ఎట్లా పెట్టుకోవాలంటే ఈ స్క్రూ డ్రైవర్ ఇట్లా పెట్టి దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి కుచ్చు మధ్యలో ఉన్నప్పుడు మనం సూది అనేది కిందకి దిగాలండి. స్టాప్ చేయాలి. ఇంకా అక్కడ దీని పాదం పైకి లేపి చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి. ఇదిగోండి, ఇలా వచ్చింది కుచ్చు. ఇప్పుడు దీన్ని మనం క్లాత్కి అటాచ్ చేసుకుందాము. దానిపైన ఈ కుచ్చు క్లాత్ పెట్టుకుందాము. ఖర్చు కనిపించకుండా ఇది అనేది ఇటు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పైన కుట్టేసుకోవాలి. ఈ క్లాత్ సైడ్ పక్కకే రావాలండి కుట్టు. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఏదైనా. చూడండి, ఇలా వస్తుంది కుచ్చు. చిన్న పాపకే కాబట్టి ఇట్లా చూసేదానికన్నా వేసి చూస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో సెకండ్ హ్యాండ్ కూడా అంతే స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేవి రెడీ అయినాయండి. ఇప్పుడు మనం కింద లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము అండి. శారీ వచ్చేసి మదర్ కుట్టాము, డాటర్ కుట్టాము కాబట్టి మనకి క్లాత్ సరిపోదు. అందుకే ఈ పెద్ద అంచు వచ్చింది మనం ఫ్రంట్ కుట్టుకుందాము. ఈ ప్లెయిన్ వచ్చేసి బ్యాక్ కుట్టుకుందాము. మరి బ్యాక్ ప్లెయిన్గా ఉండకుండా ఈ చిన్న అంచు అనేది కింద స్టిచ్ చేద్దాము. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ క్లాత్ అనేది రివర్స్లో పెట్టుకోవాలండి.
తిప్పుకోవాలండి. తిప్పి ఇటు కుట్టేసుకోవాలి కింద. ఇప్పుడు మనం ఇట్లా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇలా ఫాల్ కుట్టినట్టు కుట్టుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకుందాము. జాయింట్ చేసుకుందామండి బాడీ పార్ట్. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కింద లెహంగా కుచ్చిపెట్టుకోవాలి. ఇలా 2 రివర్స్లోనే ఉండాలండి. కావాలంటే ముందు మనం ఇట్లా కొలుసుకొని చూసుకోవాలి. ఈ 25 వచ్చిందండి. ఈ 25లో ఆఫ్ చేసుకోవాలి. మనము ఆఫ్ చేయాలంటే ఈ 25 దగ్గర 1 ఇంచెస్ ఉన్నది ఇట్లా పెట్టి ఇలా చూస్తే తెలుస్తుంది. 12.5 వచ్చింది. ఈ 12.5 మనం ఈ కుచ్చు మనకి ఈ హాఫ్ ఉంది కదండి ఫ్రంట్ ఫ్యాబ్రిక్ వైపు, ఈ 12.5 ఈ కుచ్చులో వచ్చేలా చూసుకోవాలి మనం. ఈ జాయింట్ దగ్గర వచ్చేలోపు ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఈ 12.5 ఈ క్లాత్లోనే మనం కుచ్చు పెట్టేసుకోవాలి. చిన్న పాపకి కదండి, చిన్న పిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిల్స్ పెట్టుకున్న క్లాత్ బాడీ క్లాత్ 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ జాయిన్ చేయాలి. లైనింగ్ చేస్తే ఇంకా లుక్ అనేది బాగా నీట్గా ఉంటుంది. ఇది లైనింగ్ అండి. కింద మధ్యలోకి కట్ చేసుకుంటున్నాం ఇట్లా. ఇప్పుడు ఈ 2 చివర్లు పట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి. 1 మీటర్ సరిపోతుంది. పాలిస్టర్ వేసుకోవచ్చు. కింద బాడీకి కాటన్ వేసుకొని, లంగాకి పాలిస్టర్ అయితేనే బాగుంటుంది, లేకపోతే కాటన్ అయితే ముడుచుకుపోతుంది. ఇప్పుడు మనం ఈ కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోయి బయటికి గుచ్చుకోకుండా గలీజ్గా కనిపించకుండా ఎలా ఉంటుందంటే, ఈ కుచ్చుల వైపు ఇటు పెట్టుకొని ఈ లైనింగ్ ఇటు పెట్టుకుంటే ఈ ఇట్లా ఫోల్డ్ అయిపోయింది. మధ్యలో ఆ కచ్చ అనేది ఉంటుంది. అప్పుడు పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది, మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఇట్లా పెట్టుకుందాము. రఫ్ లాగాలండి. దేనికైనా కంపల్సరీగా రఫ్ లాక్కోవాలి. అప్పుడే కుట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ప్రిల్స్ పెట్టుకోవాలి.
ఫ్రిల్స్ పెట్టుకునే ఏం కాదండి, లోపలే ఉంటాయి కాబట్టి పెద్ద పెద్దగా పెట్టేసుకోవచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చేసి. అవసరం లేదు. ఇప్పుడు మనం ఫ్రాక్ అనేది అంతా అయిపోవచ్చిందండి. సైడ్ జాయింట్ వేసుకుంటే ఇంకా ఫ్రాక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్లో పట్టుకొని హ్యాండ్ దగ్గర తనిష్ ఫ్రాక్ కంప్లీట్ అయిందండి. ఫినిషింగ్ నేను చూసారా, లైనింగ్ వేసిన తర్వాత మనకి బుట్టలా ఎంత బాగా వచ్చిందో. 4 years పాపకి ఫ్రాక్ అండి. మీకు ప్రాసెస్ కావాలంటే కటింగ్ చేయమంటే మళ్ళీ ఇంకో ఫ్రాక్ కట్ చేసి చూపిస్తాను, బాగుంది అని అనుకుంటే. 4 years పాపకి అనేది మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.